హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. చూడండి, ఈరోజు మన కిచెన్లో వచ్చేసి టేస్టీ క్యాలీఫ్లవర్ ఫ్రై అండి. ఇప్పుడు సీజన్ కదా ఫ్రెండ్స్, చలికాలం అయితే క్యాలీఫ్లవర్స్ మనకు చాలా అంటే చాలా రేర్గా దొరుకుతాయి. చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఈ సీజన్లో అయితే కంపల్సరీ తినండి ఫ్రెండ్స్. చూడండి, దీని గురించి అయితే ఫస్ట్ మనము ఒక కడాయి పెట్టుకొని అందులో 4 or 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 or 4 ఆనియన్స్ కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పటి వరకు మనం చూడండి, ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు క్యాలీఫ్లవర్ అయితే కట్ చేసి పెట్టుకున్నాము. 2 చిన్న సైజ్ క్యాలీఫ్లవర్స్ తీసుకొని ఉప్పు వాటర్లో కడుక్కొని కొంచెము వాటర్లో ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 minutes ఉప్పు వేసి, ఏమైనా ఉంటే అవి ఇప్పుడైతే పురుగులు ఉండవు అనుకోండి, కానీ ఏదైనా చెత్త అలాంటిది ఉంటే మనకు బాయిల్ చేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. తర్వాత చూడండి, ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులో అయితే ఆలు వేసుకోవాలి. ఒక 2 చిన్న సైజు ఆలు కట్ చేసుకొని, ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆలు 2 పచ్చిమిర్చి కూడా వేసాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైలో పచ్చిమిర్చి వేస్తే. ఆలు కూడా ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనము అది వాటర్లో బాయిల్ చేసుకున్నాం కదా క్యాలీఫ్లవరు, వాటర్లో నుండి తీసేసి ఆ క్యాలీఫ్లవర్ కూడా మనము ఆలు ఒక ఆనియన్లో 5 minutes అలాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము హాట్ వాటర్లో నుండి తీసిన క్యాలీఫ్లవర్ కూడా చల్లారిన తర్వాత వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఎందుకంటే బాయిల్ అయినాయి కదా, తొందరగా ఫ్రైలో ఉడికిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము ఒక 1/2 teaspoon పసుపు, ఒక 1/2 teaspoon సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మూత పెట్టి ఫ్రై చేస్తున్నాం కదా, వాటర్ అయితే అస్సలు వేసుకోము కాబట్టి ఉప్పు పసుపు వేసి మూత పెట్టి ఒక లో ఫ్లేమ్ మీద 5 or 6 minutes పెట్టేస్తే మనకు వాటర్ అనేది వచ్చేస్తుంది. ఉప్పు వేయడం వల్ల ఆనియన్లో ఉన్న వాటర్ మొత్తము వచ్చేసి కర్రీ మొత్తం ఇలా మంచిగా కుక్ అయిపోతుంది. అసలు వాటర్ వేసుకునే అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము, మరి హాట్ వాటర్లో కూడా మనము బాయిల్ చేసుకున్నాం కాబట్టి 1/2 teaspoon పసుపు, ఒక 1/2 teaspoon సాల్ట్ వేసి ఫ్రై చేసుకొని మూత పెట్టి పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్? ఈరోజు అయితే సండే స్పెషల్. మేమైతే అది పప్పు చేసినాం ఫ్రెండ్స్, సొరకాయ పప్పు. అందులో మునగకాయలు కూడా వేసాము. సొరకాయ పప్పు, దాంతోపాటు ఇంకా క్యాలీఫ్లవర్ కర్రీ కూడా. ఇంకా పిల్లలైతే ఇంకా పాపడాలు అవన్నీ అడుగుతారు, కానీ నేనైతే చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పడాలు ఆయిల్ తిని తిని ఇంకా హెల్త్ పాడైపోతుంది, వద్దు అని. ఈరోజైతే మునగకాయ సాంబార్ చేశాను, దాంతోపాటు క్యాలీఫ్లవర్ కర్రీ చేశాను. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనము ఒక 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కర్రీస్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అందుకే ఎక్కువ నూరి స్టోర్ పెట్టుకోకుండా కొంచెం కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకుంటే కర్రీస్లో ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. టేస్ట్ కలర్ కూడా మారిపోదు అల్లం వెల్లుల్లి పేస్ట్ది. ఒక 5 minutes అలా మూత పెట్టి పెట్టేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి, ఒక 5 minutes అలాగా. ఈ విధంగా చూడండి, కలర్ మారిపోయింది, దగ్గర పడ్డది మొత్తము. ఇప్పుడు మనం ఇందులో ఒక 1 teaspoon కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకోకూడదు. ఇంకా ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే కర్రీ అంత టేస్ట్గా ఉండదు. మనకు ఎంత అవసరమో అంతే సాల్ట్ కాదు, కారం వేసుకోవాలి. నేనైతే ఒక 1 teaspoon వేసాను. మీకు ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే మూత పెట్టి పెట్టేసాం కదా, కర్రీ అయితే మంచిగా మగ్గింది. పీసెస్ అన్నీ మంచిగా మగ్గి దగ్గర పడ్డాయి. ఇప్పుడైతే మనము 1 spoon కారం వేసుకొని తర్వాత బాగా కలుపుకోవాలి. పీసెస్కి అంతా పట్టే వరకు మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము కొత్తిమీర, మెంతెం కూర వేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న మెంతెం కూర ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. ఇంకా కంపల్సరీ ఇది వేసి చూడండి ఫ్రెండ్స్. మీరైతే సేమ్ ఇదే విధంగా ట్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కారం వేసి ఒక 5 minutes బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇందులో కొత్తిమీర ఒక కట్ట, మెంతెం కూర ఒక 2 చిన్న కట్టలు శుభ్రంగా కడుక్కొని
ఇందులో వేసి మరి ఇంకా ఏమైనా గరం మసాలాలు, ధనియా పౌడర్, గరం మసాలా అవి వేస్తే ఇంకా ఫ్లేవర్ చాలా బాగా ఉంటుంది. నేనైతే ఏం వేయలేదు ఫ్రెండ్స్. ఈ విధంగా ఇవన్నీ వేసేసి కొత్తిమీర, మెంతెం కూర వేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పెట్టేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్టీ క్యాలీఫ్లవర్ కర్రీ చాలా బాగా ఉంది. స్మెల్ అయితే గుమగుమలాడుతుంది. మేమైతే ఈరోజు సండే స్పెషల్ చూడండి ఫ్రెండ్స్, క్యాలీఫ్లవర్ ఫ్రై, సొరకాయ పప్పు చేసాము. ఇంకా మీరేమేమి చేసుకున్నారో కమెంట్లో కామెంట్ పెట్టండి. కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా మా ఛానల్లో ఏ కర్రీస్ మీకు ఇష్టమో, ఏమేమి చేసి చూపించాలో కామెంట్ పెట్టండి. అవి కూడా చేసి చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుంటాము. క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.